ఇవాళ ఫిబ్రవరి 9th. అయితే నేను ఏం చేశానంటే వ్లాగ్స్ పోస్టింగ్ ఆపేశాను బికాస్ నాకు పాసిబుల్ అవ్వట్లేదు. రీజన్ ఏంటంటే ట్రావెల్ టైంలో నేను వ్లాగ్స్ పోస్ట్ చేయలేను కాబట్టి మా పేరెంట్స్కి అండ్ మా కల్లుగాడికి అనుగాడికి వీళ్ళందరికీ తెలిసిపోద్ది నేను ట్రావెల్ చేస్తున్నానని, వ్లాగ్స్ పోస్ట్ అవ్వలేదని. అందుకే నేను ఇవాళ నుంచే ఆపేసాను పోస్ట్ చేయడం. అండ్ ఇంకేం చేశానంటే సో మా అమ్మకి, కల్లుగాడికి, అనుగాడికి, తమ్ముడికి అందరికీ ఒక 2 weeks కాల్స్ మాట్లాడనని చెప్పాను. అండ్ నేను వెళ్ళేది ఫిబ్రవరి 19th మార్నింగ్ ల్యాండ్ అవుతానని చెప్పాను. బట్ నేను ఫిబ్రవరి 15th వెళ్ళిపోతున్నాను. సో వాళ్ళు ఎవరికి తెలియదు. 2 weeks నేను కాల్స్ చేయనని చెప్పాను. బట్ 1 weekలో నేను వెళ్ళిపోతున్నాను ఇండియాకి. చెప్పనా? నేనే మెల్లగా మాట్లాడుతున్నా. ఓ నువ్వు కావాలని మెల్ల మాట్లాడుతున్నావా? నీ సీక్రెట్ అన్ని నేను సీక్రెట్ లా ఉంచా కదా, సీక్రెట్ గా. సో నాకు చెప్పచ్చు. ఇదిగో నేను ఏం చెప్పను, టైం వచ్చినప్పుడు నేను నిన్ను అన్బ్లాక్ చేసి చెప్పాల్సింది చెప్తాను. బట్ అప్పటిదాకా నేను బ్లాక్ చేసే ఉంచుతున్నా. సీ యూ, టాటా. Feb 11th ఇవాళ సగం చాక్లెట్ షాపింగ్ అయిపోయింది. ఇదిగో అండ్ ఇంకా సగం చాక్లెట్ షాపింగ్ ఉంది. అది కాస్కోలో చేయాలి. కాస్కో. సో ఫస్ట్ అయితే ఫెర్రో రోచర్ తీసుకోవాలి. ఇక్కడ ఉన్నాయి. సూపర్, వి గాట్ ఇట్. ఇవి కూడా బ్రో, టాబ్లీరోన్. ఇవంతా పడుతుంది. ఇవి ఫ్లేవర్ వస్తే వేరుగా ఉంటుంది కదా. యాక్చువల్లీ నాది షాపింగ్ అయిపోయింది, చూపిస్తా. కాస్కోలో అయితే ఇంతవరకే షాపింగ్. మోర్ 2 days టు గో. సో డే బిఫోర్ ట్రావెల్. సో అయితే ఇన్ని బట్టలు తీసేశాక ఇప్పుడు సరిపోయింది. దీనిలో 23 kgs అండ్ దాంట్లో 23 kgs. ఐ థింక్ ఇట్ షుడ్ బి ఫైన్, అట్లీస్ట్ ఫర్ నౌ. టుడే ఈజ్ ఎ ట్రావెల్ డే. Bye home. Sure 1 month and miss అవుతావా? Sure bro, పక్కా. ఏదో నేను కాదు మాట్లాడుకొని ముందే ప్రిపేర్ అయినట్టు. బ్రో నువ్వు ముందే ప్రిపేర్ అయ్యారు, కరెక్ట్గా ఎస్ అని చెప్పేస్తున్నారు. అమ్మా బాయ్ బ్రో. బాయ్ శివ. థ్యాంక్ యూ. బాయ్ టెస్లా. అదిగో వెనకాల ఇప్పుడే సెక్యూరిటీ చెక్ అయింది. సెక్యూరిటీ చెక్ అప్పుడు అన్నీ పెట్టేసి అలా లోపల. కానీ నేను వాలెట్ కార్గో బ్యాండ్ కాబట్టి కింద పాకెట్లో పెట్టాను. ఇగో ఇక్కడ పెట్టాను. సో ఆ వాలెట్ తీయడం మర్చిపోయాను. వాలెట్ మొత్తం తీసి తను చెక్ చేసి నెక్స్ట్ టైంలో చేయొద్దని వార్నింగ్ ఇచ్చాడు. సో ఫైనల్లీ ఐఎమ్ బ్యాక్ టు ఇండియా. యాక్చువల్లీ నేను వస్తున్నట్టు ఇంట్లో కానీ అండ్ కల్లుగాడికి, అనుగాడికి కూడా తెలీదు. చందుకు మాత్రమే చెప్పా. ఇప్పుడు చందు ఇంకా విశాల్ వస్తున్నారు. దే ఆర్ ఆన్ ది వే. అండ్ నేను విశాల్కి ఆల్రెడీ టెక్స్ట్ చేశాను అనమాట, వచ్చేటప్పుడు ఒక బొకే లేదా రోస్లు ఎవరైనా తీసుకురమ్మని. సో చందుకు సర్ప్రైజ్ ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు ప్రపోజ్ హియర్. అందరి ముందు ప్రపోజ్ చేయబోతున్నాను. సో బికాస్ తనకు మాత్రమే సర్ప్రైజ్ మిస్ అయింది కదా. సో తనైతే ఎక్స్పెక్ట్ చేయదు ఇంత డేరింగ్గా అందరి ముందు ప్రపోజ్ చేస్తానని. నేనైతే విశాల్కి వేరే వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ తీసుకొని కాల్ చేశాను. బికాస్ అందరూ భయపడుతున్నారు, బయట ఒక స్కామ్ జరుగుతుంది కదా. సో ఐ కెన్ అండర్స్టాండ్, అందరూ కొంచెం కాన్షియస్గా ఉన్నారు, మంచిదే. బట్ ఎవరో ఒక పర్సన్ మాత్రం ఇక్కడ వర్క్ చేసి అతనే నాకు కొంచెం హెల్ప్ చేశాడు అనమాట. సో తన ఫోన్ నుంచే నేను కాల్ చేశాను విశాల్కి.
ఎస్ తెలీదు కదా అసలు ఎందుకైతే. ఓకే ఎక్కడుంది? అక్కడ ఉందా? ఓకే అక్కడ లైటింగ్ ఉందా? అవునా? యాక్చువల్లీ నువ్వు ఇది హ్యాండిల్ చేయవా, నేను ఇది హ్యాండిల్ చేస్తాను కెమెరా. చాలా థ్యాంక్స్ విశాల్. వెళ్దాం అయితే. థ్యాంక్ యూ. స్టార్ట్ అవ్వలేదు అన్న రికార్డింగ్. ఇది రికార్డింగ్ చేయాలి. రైట్ వస్తుంది. యా థ్యాంక్ యూ. పువ్వేది లోపల భద్రంగా ఉంది. ఎస్. కార్నర్ విశాల్, కార్నర్కి అంటే వైట్ వేసుకుంటానా జాకెట్? కాదే గెస్ చేయి బ్రో. ఏ అక్కేది వేర్ షీస్? థ్యాంక్ యూ. ఐ లవ్ యూ కన్నమా. ఐఎమ్ రెడీ. కాదు నేను నీతో అడ్వెంచర్కి రెడీ. నువ్వు రెడీ నాతో అడ్వెంచర్కి? తప్పట్లేదులే. లేదు భరిస్తా. అరే చాలా ఇంతసేపు నేను రికార్డింగ్ ఆన్ చేసి పెట్టిన. నేను అసలు ఇంతసేపు ఇట్స్ ఓకే రికార్డ్ అవుతుంది. ఇట్స్ ఓకే. హాయ్ గైస్. దీనిలో నువ్వు రికార్డ్ అవుతావు. నేను ఏం చేసా తెలుసా? ఐ వాజ్ యాక్చువల్లీ స్టాండింగ్ హియర్, దెన్ ఐ సా విశాల్. ఓకే హానెస్ట్లీ ఇప్పుడు చెప్తాను చూడు. ఒకసారి అడ్రా కన్నం ఎక్కడ తెలుసా? షీఈస్ దేర్ బట్ ఐ నో షీఈస్ అంటే తనకు సర్ప్రైజ్ చేస్తున్నా నాకు తెలుసు. అందుకే నేను సైలెంట్గా ఉన్నా. అంటే నాకు డౌట్ వచ్చింది చందు అని, బట్ చూడలేదు ఫేస్. తను ఏదో ప్లాన్ చేసిందేమో అని చెప్పి చూడలేదు. నువ్వు ఎలా వస్తుందో తెలుసా? విశాల్ హైట్ కాబట్టి ఒక విశాల్ని చూసి కావాలని నిన్ను చూడలేదు. నాకు విశాలే కనపడ్డాడు, నువ్వైతే కనిపించాను కదా అక్కడ. నేను ఇంకా నిన్ను ఇక్కడ చూసి మొత్తం అదంతా తిరుగు. అందరూ ఎలా చూస్తున్నారు? ఇట్స్ ఓకే. ఇంకా చాలా మంది చూస్తారు నెక్స్ట్. సో ఫైనల్లీ దే మెట్ గైస్. చాలా బరువు ఉంది. అది నువ్వు మైలో నన్న చిట్టి నువ్వు మైలో. కానీ నాకు యాక్చువల్లీ డౌట్ వచ్చింది నన్ను గుర్తుపడతావు లేదా అని. విశాల్ కూడా నన్ను గుర్తుపడ్డామని డౌట్ వచ్చింది. ఎందుకంటే చాలా చేంజ్ అయ్యాను కదా నేను గుర్తుపడతా. నేను ఎందుకు పట్టాను ఏమో, అందుకే ఫేస్ వాష్ చేసుకున్నాను వచ్చేటప్పుడు. మరి వాష్ చేసుకున్నా కదా పట్టావు, మరి అందుకే వాష్ చేసుకోకపోయిన బట్ట. అదే కదా మరి డౌట్ వచ్చిందండి నీకు? అవుతుందా కన్నా ఒక నిమిషం ఇది పట్టుకుని అన్న, చాలా వెయిట్ ఉంది. అవి పట్టుకోవాలా? ఏంటి వెయిట్ ఉంది? ఇప్పుడు మా కన్నా బ్యాగ్ ఎత్తారు, కార్లో పెడుతున్నారు, విశాల్ హెల్ప్ చేస్తున్నారు. పడుతుందా లేదా అని డిస్కషన్ జరుగుతుంది. వెనకాల పెట్టేద్దాంలే, పోనీ వెనకాల తీసేయండి. కన్నా ఈ బ్యాగ్ ఇచ్చే, పోనీ జాగ్రత్త. ఈ బ్యాగ్ ఇచ్చే, ఈ బ్యాగ్. ఇది నేను పెట్టేసి వస్తానంటే చందు పెట్టేసి వస్తా అని చెప్పి లోపలికి వెళ్ళింది. ఎదుగుతుంది ఎక్కడ పెట్టాలని. అక్కడ సరే అక్కడ పెట్టేసి వస్తారా? నువ్వు ఇక్కడ ఉండు.
ఓకే ఇది లేదు లేదు కొట్టి పట్టుకోవాలరా రాట్లేదు మరి చెప్తే ఎక్స్ట్రాలు చేస్తామండి ఇటు కాదురా అటు సైడ్ పోగదరా ఇక్కడ పెట్టుకోనా ఇక్కడ నీ ఇష్టం వచ్చిన చోట పెట్టకూడదు ఇట్రా వాడు ఎవడో దాని మీద పెట్టి వదిలేశాడు వాళ్ళకి బుద్ధి లేదు మనకి బుద్ధి లేదా మనకుందిలే మరి బుద్ధునోడు బుద్ధునల్లా బిహేవ్ చేయాలి రాగానే క్లాస్ చెప్తున్నాడు క్లాస్ ఏం కాదురా ఏమంటున్నారు అందరూ రేవంత్ ఎప్పుడు వస్తున్నారు రేవంత్ ఎప్పుడు వచ్చారు నీకు పృథ్వీ అయితే కనుమా నీకు తెలీదా మళ్ళీ మాట్లాడదాం మనం దీని గురించి అంట కనవా వాట్ నువ్వు అసలు ఇంట్లో ఏం చెప్పొచ్చు ఇప్పుడు రేఖమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను రేఖ మన ఇంటికి వెళ్తున్నావు అని చెప్పావా ఆ విషయాలు నువ్వు నేను కూడా సేమ్ రేఖమ్మ కాపీ పేస్ట్. రాంగ్ రూట్లో వస్తున్నాడు కదా రాంగ్ నుండి వచ్చాడు బట్ రాంగ్ రూట్ కాదు అసలు ఉన్న రోడ్ ఎంత ఉంది వాడు అటు సైడ్ రాంగ్ రూట్ అదే అసలు కార్ పట్టే అంతే రోడ్డు ఉంది అయినా కానీ వచ్చేసాడు సైడ్ రాంగ్ రూట్ వచ్చి లెఫ్ట్ కెమెరా ఉంది ఏమైతే కెమెరా తీసుకెళ్ళకుండా ఇట్లా రా నేను బ్లాక్ చేయాలి కదా ఏది బొక్క ఏది లోపల లోపల ఉంటుంది నేను ఇక్కడ కొంచెం ఫీల్ అవుతాను కదా డస్ట్బిన్లో వాడేసాముందా డస్ట్బిన్లో పడేసి అంటే పాడైపోయిన తర్వాత పడేస్తాను అంత ముందు వరకు పడేసాను పాడైతేనే పడేసేది ప్రిటీ ఫ్లవర్స్ ప్రిటీ గర్ల్ యా ఓకే ఇదే కదా యాక్చువల్లీ బాగానే ఉంది థ్యాంక్ యూ సో మచ్ బాగానే ఉంది బాయ్ బ్రష్ చేసుకోకపోతే కలవ కదా నన్ను టాటా బాయ్ బాయ్ టాటా సీ యూ టుమారో బాయ్ బాయ్ ఇప్పుడు ఇంకా రెస్ట్ తీసుకునే టైం